అమ్మ అంటే ఎంత జాలి వేసేదో నాన్న అంటే అంత చిరాకు ఏర్పడిపోయింది. డబ్బుతో ముడిపడ్డ ఏవీ నాతో చేయనిచ్చేవాడు కాదు. రాను రాను చిరాకొచ్చి అసలు అడగడం మానేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మతో చెప్పేవాడిని. అమ్మే వారధి నాకు నాన్నకి. ఇప్పుడు ఇద్దరూ లేరు జ్ఞాపకాల్లో తప్పితే. మర్నాడు నేను అస్సలు అనుకొని ఫోన్ వచ్చింది. దానితో కాకినాడ వెళ్ళక తప్పలేదు. హోటల్లో దిగి తయారై 10 అయ్యేసరికి మా ఇంటి దగ్గర ఉన్నాను. ఏదో బేరం వచ్చిందట కదా బాబూ, మా రిక్షా రాము అడిగాడు. అతను తన భార్య మా ఇల్లు కనిపెట్టుకొని చూసుకుంటూ వెనకాల చిన్న పాకలో ఉంటున్నారు. నిజానికి మా ఇల్లు అంటే 100 గజాలలో చిన్న రేకుల షెడ్. దాంట్లో అన్నేళ్ళు ఎలా ఉన్నామో ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ షెడ్ కూడా మొత్తం శిథిలమైపోయింది. అమ్మేద్దామా అని అనుకుంటుంటే సరైన బేరం రాక చూస్తున్నాను. మొన్ననే ఫోన్ వచ్చింది, ఈరోజు మాట్లాడుకుందాం రమ్మని. రాము మా ఇంటి తలుపు తెరిచాడు. లోపల అంతా దుమ్ము పట్టేసింది. నాన్న ప్రైవేట్లు చెప్పి చిన్న రూమ్లోకి వెళ్ళాను. అక్కడే నేను చాలా ఏళ్ళు ట్యూషన్లు చెప్పేవాడిని. ఎదురుగా నాన్న అల్మారా కనిపించింది. చిన్నప్పుడైతే అది ముట్టుకునే సాహసం చేసేవాళ్ళం కాదు. తలుపు తెరిచి చూస్తే ఒక అరనిండా పాత డైరీలు పేర్చి ఉన్నాయి. ఒకటి తీసి చూశాను. అది నా చిన్నప్పటిది. రోజువారీ ఖర్చు రాసి ఉంది. నవ్వొచ్చింది. ఆయన పెట్టిన ఖర్చు ఏముంది రోజు రాసుకోవడానికి. మొత్తం తిరిగేస్తుంటే ఒక విషయం తెలిసింది. చాలాసార్లు ఈ నెల జీతం రాలేదు అని రాసింది. అంతేకాదు, మోహన్ రావు నుంచి చేబదులు అంటూ కొంత అమౌంట్ రాశారు. మోహన్ రావు మామయ్య మా నాన్న క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్ మెన్, మంచి మనిషి. 3-4 నెలల తర్వాత జీతం వచ్చింది. మోహన్ రావు అప్పు తీర్చాను అని రాసింది. ఇంకో డైరీ తీశాను. అందులోనూ అంతే. ప్రతీ నెల దరిదాపుగా ఇదే తంతు. ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు. అంతేకాదు, ఇంకొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ప్రతీ నెల 2 రికరింగ్ డిపాజిట్లు కడుతున్నట్లు రాశాడు. ఒకటి మా అక్క విశిష్ట పెళ్ళికి, రెండవది నా చదువుకి అట. అక్క పెళ్ళి సింపుల్గా చేసిన నాన్న డబ్బుకి ఇబ్బంది పడ్డట్లు నేను వినలేదు. వేరే ఊర్లో ఇంజనీరింగ్ చేసిన ప్రతీ నెల 1 కల్లా నాకు డబ్బులు వచ్చేసేవి. ఇదన్నమాట కారణం. ఎందుకో మనసు కొంచెం బాధగా మూలిగింది. ఇంకా చాలా డైరీలే తిరిగేశాను. ప్రతి ఏడాది సంక్రాంతికి పిల్లలకి అమ్మకి బట్టలు కొన్నట్లు రాశాడు. ఆయన కొనుక్కున్నట్టు ఎక్కడా లేదు. అప్పుడు గుర్తొచ్చింది, తన బట్టలు తనే